things that Jesus said, కాబట్టి యేసు ప్రభు చెప్పిన రెండు సంగతులు మీకు చెప్పాలనుకుంటున్నాను which నేను. are very important అవి ఎంతో ప్రాముఖ్యమైనవి to build the church. సంఘాన్ని నిర్మించడానికి. Twice Jesus used the word one thing. రెండు సార్లు ప్రభు చెప్పారు ఒక్క విషయము. Do you remember where they are? అవి ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? They're in the New Testament. కొత్త నిబంధనలోనే ఉన్నాయి, They're in the Gospels. సువార్తల్లోనే ఉన్నాయి. First of all, మొట్టమొదటిగా one thing. ఒక్కటి. Luke 10:42. లూకా 10:42. Jesus said, ప్రభు చెప్పారు one thing is needful. అవసరమైనది ఒక్కటే. Only one thing is needful. అవసరమైందల్లా ఒక్కటే. And Mary has chosen that one thing. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. That is the good thing and nobody can take it away from her. అది ఆమె కలిగి ఉన్న మంచి విషయము ఎవరు ఆమె యొద్ద నుండి తీసుకోలేరు. There are many things that people can steal from us. మన యొద్ద నుండి మనుషులు అనేకమైన వాటిని దొంగిలించవచ్చు. But here's one thing which nobody can steal. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, అది ఎవరు దొంగిలించలేరు. One thing. ఒక్కటే. Not many things. అనేకమైన విషయాలు కాదు. Not few things. కొన్ని విషయాలు కాదు. One thing. ఒక్క విషయం is necessary. అవసరమైనది. What do you think is the one thing necessary for you? ఏంటి మీకు అవసరమైన ఒక్క విషయం ఏంటని మీరు అనుకుంటున్నారు? You may say food. మీరు అనుకోవచ్చు ఆహారం అని, job, ఉద్యోగం అని, house, ఇల్లు అని, health, ఆరోగ్యం అని. Jesus says no. కానీ ప్రభు అవి చెప్పట్లేదు. Those are necessary but secondary, not primary. అవి అవసరమైనవే కానీ ప్రాథమికమైనవి కాదు అవి. What is the one thing which is primary? కానీ ప్రాథమికమైన ఒక్క విషయం ఏంటి? Mary, verse 39, sat at Jesus' feet and listened to his word. 39వ వచనంలో మనం చూసినట్లయితే మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలను వినుచుండెను. So you picture this. దీన్ని ఈ విధంగా ఊహించుకోండి. Jesus came to this village, verse 38, and they entered the house. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ గ్రామంలోనికి వచ్చి వాళ్ళ ఇంట్లోనికి ప్రవేశించారు with his disciples. తన శిష్యులతో. And he sat down in the front room. ఆయన మొదటి గదిలో కూర్చున్నారు. with his 12 disciples. 12 మంది శిష్యులు ఉన్నారు. and started teaching. ఆయన బోధించడం ప్రారంభించారు. Mary sat there. మరి అక్కడ కూర్చొని ఉంది. listening. వింటూ ఉంది all the time. ఎల్లప్పుడు కూడా. and మార్తా, it says she went immediately to the kitchen. ఆమె వెంటనే కిచెన్ లోకి వెళ్ళింది. You know, that is how good Indian housewives are. మనకు తెలుసు భారతదేశంలో గృహిణులు అందరూ అలా చేస్తారు. You go to some house, immediately the housewife will go to the kitchen. మనం ఒక ఇంట్లోనికి వెళ్ళంగానే వాళ్ళు వంటగదిలోకి వెళ్తారు. with a good heart. మంచి హృదయంతో. to make some tea or coffee or get some biscuits or something for the visitor who has come. వాళ్ళు ఏదో టీయో కాఫీయో బిస్కెట్లో తీసుకొని వస్తారు వచ్చిన వాళ్ళ కోసం. Is that a good thing or a bad thing? అది మంచిదా చెడ్డదా? If it is an ordinary visitor, that's a good thing. మామూలుగా వచ్చేవాళ్ళు అయితే అది మంచిదే. But if Jesus has come, కానీ యేసు ప్రభు వస్తే then it is a bad thing to go to the kitchen. అది చాలా చెడ్డ సంగతి మన వంటగదిలోకి వెళ్ళడం. Because when he is speaking, ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు and you go to the kitchen, నీవే వంటగదిలోకి వెళ్తే you won't hear what he is saying. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు వినలేవు. But she had a good heart, Martha. కానీ మార్తా ఎంతో మంచి హృదయం కలిగి ఉంది. So 13 people are here, I have to make something for them. ఇక్కడ 13 మంది ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి నేను. And she's cooking and there's so hot, it's perspiring. ఆమె ఏదో వంట చేస్తూ ఉంది, చెమటలు వస్తూ ఉన్నాయి. And there's a lot of heat in her heart also against Mary. మరీ గురించి ఆమె ఎంతో ఆయాసం పెట్టుకొని ఉంది హృదయంలో. Why she's not coming to help me? ఎందుకు ఆమె వచ్చి నాకు సహాయం చేయొచ్చు కదా. And finally she got so disturbed. ఎంతో కలత చెంది చివరికి that Mary is not helping her. మరియా ఆమెకు సహాయం చేయట్లేదని. She went in anger. ఆమె ఎంతో కోపంతో వెళ్ళింది to Jesus. ప్రభు దగ్గరకు. And said, look how she speaks to Jesus. చూడండి ప్రభుతో ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో. verse 40. 40వ వచనం. Lord, ప్రభువా, don't you care that my sister is sitting here not helping me? ఒకవేళ నాకు సహాయం చేయకుండా నా సహోదరి ఇక్కడ కూర్చుంటే నువ్వేం పట్టించుకోవా? Can you imagine talking to Jesus like that? ప్రభుతో ఆ విధంగా మాట్లాడటం ఊహించగలమా? Why don't you care that you don't ask her to come and help me? ఎందుకు ఆమెకు చెప్పొచ్చు కదా నాకు వచ్చి సహాయం చేయమని, ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు? Just like all the food was boiling in the pot, the heart was also boiling with anger. లోపల అన్నం ఎలా ఉడుకుతుంటే ఏమో కూడా అలా ఉడికిపోతుంది. But Jesus was not upset. కానీ ప్రభు కలత చెందలేదు దాని విషయం. Jesus did not say, how dare you speak to me like that? యేసు ప్రభు ఈ విధంగా చెప్పలేదు, నాతోనే ఎలా మాట్లాడతావో నీకు ఎంత ధైర్యం అనలేదు. That's one thing I like about Jesus. ప్రభువులో నాకు నచ్చిన విషయం ఒకటది. No matter with what
tone of voice anybody spoke to him, he never got offended. ఎంత పెద్ద స్వరంతో ఆయన్ని ఏమన్నా కూడా ఆయన ఏం పట్టించుకోలేదు. That's a good lesson for us to learn. మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠం అది. When people are angry with you, నీ మీద ప్రజలు కోపపడ్డప్పుడు, they are serving the devil. వాళ్ళు అపవాదిని సేవిస్తున్నారు. If you also get angry, వాళ్ళు నీకు కూడా కోపం వచ్చినట్లయితే, that's like saying you serve the devil, I'll also serve the devil. నువ్వు అపవాదిని సేవిస్తున్నావు కదా, అయితే నేను కూడా సేవిస్తాను అపవాదిని. That's what usually happens. అదే జరుగుతుంది సామాన్యంగా. You see that in a home. ఇంట్లో మనం చూస్తూ ఉంటాం. Husband gets angry, wife gets angry. భర్త కోపం వస్తే వెంటనే భార్య కూడా కోపం వస్తుంది. Wife gets angry, husband gets angry. లేకపోతే భార్య కోపం వస్తే వెంటనే భర్త కూడా కోపం వస్తుంది. That is foolish. అదెంత బుద్ధిహీనత. It's like saying if you serve the devil, I'll also serve the devil. నీవు అపవాదిని సేవిస్తున్నావు, అయితే నేను కూడా అపవాదిని సేవిస్తాను. But Jesus didn't get angry. కానీ ప్రభువు కోపం రాలేదు. He said, Martha, you're worried about many things. మార్తా మార్తా, నీవు అనేక విషయాలను బట్టి చింతిస్తున్నావు. But those are not what I want. కానీ నాకు అవి అవసరం లేదు. I don't want all the food you're making there. నువ్వు అక్కడ సిద్ధపరుస్తున్న ఆహారం నాకు అవసరం లేదు. I did not come here to eat food. నేను ఆహారం తినడానికి ఇక్కడికి రాలేదు. I came here to speak to you. నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. But you think food is more important than God's word. మీరు అనుకుంటున్నారు దేవుని యొక్క వాక్యం కంటే ఆహారమే విలువైందని. Man shall not live by bread but by every word that proceeds from God's mouth. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. That is what he was teaching here. అదే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. God's word is more important than the food you're cooking in the kitchen. వంటగదిలో చేస్తున్న వంట కంటే ఆహారం కంటే కూడా దేవుని యొక్క వాక్యం విలువైంది. So he told her, కాబట్టి ఆయన చెప్పాడు, you're not doing anything bad. నువ్వేదో చెడ్డ విషయం చేస్తున్నావు అని చెప్పట్లేదు. All many things you're doing which are good. నువ్వు చేస్తున్న మంచి పనులు అవి. But only one thing is necessary. కానీ అవసరమైంది ఒకటే, to hear my word. నా మాటలు వినటం. And Mary has chosen that good part. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. So today also, కాబట్టి ఈ రోజు కూడా you find there are many preachers and so-called God servants who are like Martha. ఈనాడు అనేక మంది బోధకులు కానీ దైవ సేవకులని పిలుచుకునే వాళ్ళు కానీ మార్త వలే చేస్తున్నారు. They are going here, going there, going here, doing so much work. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతో పని చేస్తున్నారు. Hospital visiting, prison visiting. ఆసుపత్రులకు వెళ్తున్నారు, జైలుకు వెళ్తున్నారు దర్శించడానికి. Preaching here, preaching there, convention here, conference there. అక్కడ బోధిస్తున్నారు, ఇక్కడ బోధిస్తున్నారు, ఆ సమావేశాల్లో, ఈ మీటింగుల్లో. This place, that place, so much of work, work, work. అక్కడ ఇక్కడ పని 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 చేస్తూనే ఉన్నారు. That's like Martha. మార్తా లాగా. Then make a big list. This is what I did last month here. This went here, went here, went there, went so many things. వాళ్ళు పెద్ద నివేదిక చేసి పోయిన నెల ఇచ్చేసాం, వచ్చేసాం, ఎంత పని చేసాం, ఎంత జరిగింది పని. Big reports like Martha. గొప్ప నివేదికలు చేస్తారు మార్త వలే. What will Jesus tell them? కానీ అప్పుడు ప్రభు ఏం చెప్తాడు వాళ్ళకు? In the final day. చివరి దినమున. You are worried about so many things. మీరు అనేక విషయాల గురించి చింతించారు. Your whole life you thought I wanted you to work for me. మీ జీవితం అంతా కూడా మీరు ఏమనుకున్నారంటే నా గురించి నేను పని చేయమన్నాను అనుకున్నారు. I never wanted you to work for me. మీరేదో నా కోసం పని చేయాలని నేను కోరలేదు. I wanted you to listen to me. ముందు నా మాటలు వినాలని నేను కోరుకున్నాను. Listen to me and then do what I tell you. ముందు నా మాటలు విని అప్పుడు నేనేం చెప్తానో అది చేసినట్లయితే. That is what God wants. అదే దేవుడు కోరుకుంటున్నాడు. Then there are very few people like Mary. మరి వాళ్ళే ఎంతో కొద్దిమందే ఉంటారు. Who sit at Jesus' feet. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చొని and listen. వింటూ ఉంటారు. And then do what he tells you to do. అప్పుడు నిన్ను ఆయన ఏం చేయమంటున్నాడో అది చేస్తారు. When I was a young man, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు 23 years old. 23 సంవత్సరాలు. I had the tremendous privilege of knowing Brother Bakht Singh. నేను భక్త్ సింగ్ గారిని తెలుసుకునే గొప్ప ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చాడు. He had his headquarters here in Hyderabad. హైదరాబాద్లోనే ముఖ్యమైన సంఘం ఉండేది. He was the greatest man of God I have ever met in India till today. భారతదేశంలో ఇప్పటి వరకు కూడా నేను కలుసుకున్న దైవజనులు అతి గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు. I've heard many preachers. నేను ఎంతో మంది బోధలు విన్నాను. Yeah, they're all clever preachers. వాళ్ళు ఎంతో తెలివిగా బోధించేవాళ్ళు. But man of God, కానీ దైవజనుడు, who knew God, దేవుణ్ణి ఎరిగిన దైవజనుడు, I knew one man. నాకు ఒక మనిషే తెలుసు. That was Brother Bakht Singh. ఆయనే సహోదరుడు భక్త్ సింగ్ గారు. And he was much older than me. He was 36 years older than me. నాకంటే ఆయన 36 సంవత్సరాలు పెద్దవాడు. But he loved me very much. నన్ను ఎంతగానో ప్రేమించేవాడు ఆయన.
because my father knew him before I was born. ఎందుకంటే నేను పుట్టక ముందే నా తండ్రి గారు ఆయనకు తెలుసు. So when I was a little baby, Brother Baksing laid his hands on me and prayed that I would grow up to be a servant of God one day. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు బక్సింగ్ గారు వచ్చి నా తల మీద చేతులుంచి నేను పెద్దయినాక దైవ సేవకుడిగా మారాలని నా గురించి ప్రార్థన చేశారు. I believe God answered his prayer. నేను అనుకుంటున్నాను దేవుడు ఆయన ప్రార్థన విన్నాడని. And then he conducted our marriage. తర్వాత మా వివాహం కూడా ఆయనే చేశారు. He only suggested my wife to me. నా భార్యను ఆయనే నాకు సంబంధం తెచ్చారు. And one thing I noticed when I observed his ministry, తన పరిచర్యలో నేను గమనించిన ఒక్క విషయం ఏంటంటే, he would not go anywhere where people invited him. ఆయన ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవాడు కాదు. He would pray, ఆయన ప్రార్థన చేసేవాడు, listen, ప్రభు యొక్క స్వరం వినేవాడు. sometimes long time, now many days. కొన్నిసార్లు ఎన్నో దినాలు పట్టేది ఆ విధంగా చేయడానికి. And he would hear and go where God told him to go. అప్పుడు ఆయన విన్నప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళేవాడు. All the others he would say, I can't come. మిగిలిన వాళ్ళందరికీ నేను రాలేనని చెప్పేవాడు. And he would only go where he heard God told him to go. కాబట్టి ప్రభు ఇక్కడికి పలానా చోటకి వెళ్ళమని ఏదైతే వింటాడో అక్కడికే వెళ్ళేవాడు. I observed his life. ఆయన జీవితాన్ని నేను గమనించాను. And his ministry. తన పరిచర్యను. And I saw wherever he went he planted a church. నేను ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం నాటబడేది. I said, this is amazing. ఎంతో గొప్ప ఆశ్చర్యం. This is the best way to work. దేవుని యొక్క పని చేయడానికి ఇది ఎంతో శ్రేష్టమైన విధానం. Not just going here and there like Martha and doing so many things. ఏదో మార్తా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఏదో ఒకటి చేయటం కాదు. Listening, then doing. దేవుని యొక్క స్వరం విని చేయటం. And I saw that and I said, Lord, that's what I want to do. నేను దాన్ని చూసినప్పుడు నేను కూడా ప్రభువుకి చెప్పాను, దేవా నేను కూడా ఈ విధంగానే చేస్తాను. When I grew up, I don't want to just accept every invitation and go here, there and everywhere. నన్ను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి ప్రతి చోటకి వెళ్ళటం కాదు.